ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ధర్మశాలలో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్ ముగిసిపోతే భారత్లో ఇంగ్లాండ్ పర్యటన ముగిసినట్టే. ఇక ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. బీసీసీఐ ముందు చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంది. కానీ వారు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు కూడా డుమ్మా కొడుతున్న ఆటగాళ్లపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే క్రమశిక్షణ రాహిత్యంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు జాతీయ జట్టు కాంట్రాక్ట్ కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా దూరమై ఇషాన్ కిషన్ భారత్ తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఫ్యామిలీతో హాలిడే టైం గడిపి రంజీ టోర్నమెంట్లో కూడా ఆడకుండా ఇప్పుడు ఐపీఎల్ కోసం సిద్ధపడుతున్నాడు. అలానే శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఫిట్ గానే ఉన్నప్పటికీ రంజీల్లో మాత్రం ఆడడం లేదు. అందుకే బీసీసీఐ వాళ్ళిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ వీరిలాగే జాతీయ జట్టుకు డుమ్మా కొట్టిన మరో ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మాత్రం కాంట్రాక్ట్ పునరుద్ధరించింది బీసీసీఐ. దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ నియమ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపజేయాలి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేశవాళీ క్రికెట్ ఆడాలి అనుకున్నప్పుడు హార్దిక్ పాండ్యాకు కూడా అదే రూల్ వర్తింపజేయాలి. అంతే తప్ప అతడికి ఒకలాగా ఇతరులకు ఒకలాగా నియమాలు ఉండకూడదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు క్రికెట్ కు మంచిది కాదు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు మళ్లీ తమ సత్తా చాటుకుని జట్టులోకి వస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. మరి బీసీసీఐ హార్దిక్ పాండ్యా విషయంలో ఒకలా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విషయంలో మరోలా ప్రవర్తించిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.